ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్లో 22వ బ్యాచ్ 18వ రోజు క్లాస్కు అందరికీ స్వాగతం. అందరం కూడా ఆగస్టు నెల అసెన్షియన్ పోర్టల్ చక్కగా మనకు హాస్టల్లో ద్వారాలు తెరుచుకుంటాయి అని చెప్పడం జరుగుతోంది. మొత్తం కూడా విశ్వంలో ఎన్నో మార్పులు వస్తాయి అని చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఎంతో మంచిగా ఉంటుంది ఇంక నుంచి అంతా అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎలా ధ్యానం చెయ్యని వాళ్ళు కూడా ఈ 3 రోజుల్లో ధ్యానం చేస్తే అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనకు అసెన్షియల్ పోర్టల్ మెడిటేషన్ చేసుకుందాము. అందరం కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకుందాము. చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకుందామండి. పిరమిడ్ ఉన్నవాళ్ళు పిరమిడ్ పెట్టుకోండి. ఖచ్చితంగా పిరమిడ్ ఎనర్జీస్ తీసుకోండి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు మనం లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం ఆఖరి భాగం చేసుకోబోతున్నాము. అందుకే బూస్టర్ ధ్యానం ఈ రోజు సాయంత్రంతో సరి. మరి అందరూ పాల్గొవాలి. తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అందజేయండి. సమాచారం అందించినప్పుడు వాళ్ళ ఆత్మ ప్రణాళికలో కనుక ఇటువంటి ధ్యానానికి కనెక్ట్ అవ్వాలి, ఇటువంటి ధ్యానంలో పాల్గొనాలి అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా మనందరితో పాటు జాయిన్ అవుతారు.
M87 గెలాక్సీని మరియు దాని యొక్క విశ్వ ప్రేమ క్షేత్రాన్ని యాక్టివేట్ చేస్తున్నది. ఇప్పుడు ఈ కాంతి మరియు ప్రేమ గెలాక్టిక్ సెంట్రల్ సన్ ద్వారా ప్రవేశించి మన గెలాక్సీ ద్వారా ప్రయాణిస్తున్నది. అన్ని నక్షత్ర వ్యవస్థల ద్వారా ముఖ్యంగా ప్లైడస్ ద్వారా ప్రయాణిస్తూ దాని యొక్క గెలాక్టిక్ ప్రేమ క్షేత్రాన్ని యాక్టివేట్ చేస్తున్నది. తరువాత సెడ్నా ద్వారా మన సౌర వ్యవస్థలోకి ప్రవేశిస్తున్నది. ప్లూటో, నెప్ట్యూన్, మరియు యురేనస్. మరియు మన సౌర వ్యవస్థలోని అన్ని కాంతి జీవుల ద్వారా ప్రవహిస్తున్నది. తరువాత భూమి యొక్క ఉపరితలం మరియు భూగర్భంలోని అన్ని జీవుల ద్వారా అలాగే మీ శరీరం ద్వారా భూమధ్య భాగం వరకు ప్రవహించడాన్ని విజువలైజ్ చేయండి. భూమిపై జరిగే సంఘటనల గమనాన్ని అత్యంత సానుకూల కాలక్రమంలోకి మారుతున్నట్టు, అన్ని బాధల నుండి, అన్ని యుద్ధాల నుండి, అన్ని ప్రపంచ ఆధిపత్యాల నుంచి దూరంగా వెళుతున్నట్టు విజువలైజ్ చేయండి. తెలుపు, గులాబీ, నీలం, బంగారు కాంతి మరియు ప్రేమ అన్ని అసమానతలను హీల్ చేస్తూ
పేదరికం అంతటినీ తొలగించి మానవాళికి పూర్తి సమృద్ధిని తీసుకుని రాబడుతున్నట్టు విజువలైజ్ చేయండి. మానవత్వం యొక్క గొప్ప ఆధ్యాత్మిక మేల్కొలుపు మరియు కొత్త పునరుజ్జీవనోద్యమం పుట్టుకను విజువలైజ్ చేయండి. భూమిపై ఉన్న అన్ని జీవులకు స్వచ్ఛమైన కాంతి, ప్రేమ మరియు ఆనందాన్ని తీసుకొస్తున్న అక్వేరియస్ యుగ ప్రారంభం యొక్క కొత్త గొప్ప విశ్వ చక్రాన్ని విజువలైజ్ చేయండి.
విజయం కాంతిదే. సో ఈ విజువలైజేషన్ సహాయంతో చక్కగా గైడెడ్ ధ్యానం ఒక 20 నిమిషాల పాటు చేసుకుందాము. భూమి మీదకి మాత్రమే కాకుండా మనం ఇప్పుడు సౌర వ్యవస్థ మొత్తానికి వర్క్ చేస్తున్నాము. మన ఈ సోలార్ సిస్టమ్ మొత్తానికి వర్క్ చేస్తూ సోలార్ సిస్టమ్కి అసెన్షన్ పోర్టల్ను ఓపెన్ చేస్తున్నాము. ఒఫీషియల్గా మరికొద్ది నిమిషాల్లో ఓపెన్ అవబోతున్నది. మరి ఈ సోలార్ సిస్టమ్ ఎప్పుడైతే అసెండ్ అవడానికి సిద్ధమవుతుందో, ఏ గ్రహం మీద ఎక్కడ ఎవరున్నా కూడా ఈ సౌర వ్యవస్థలోంచి అసెండ్ అయ్యే స్థితికి మన సోలార్ సిస్టమ్ మొత్తం ఎదుగుతుంది. అందుకే ఈ 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానానికి అంత ప్రాముఖ్యత అనేది ఇవ్వడం జరిగింది. 3 స్టెప్పుల్లో చేయడానికి కూడా కారణం, ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత వచ్చే ఎనర్జీస్ ఉధృతంగా ఉంటాయి కాబట్టి ముందుగా మనము ఈ ఎనర్జీస్ కి ట్యూన్ ఇన్ అవుతున్నాము. పార్ట్ 1లో పార్ట్ 2లో ట్యూన్ ఇన్ అయ్యాము. బూస్టర్ మెడిటేషన్ 6 సార్లు చేసుకుని అక్కడ కూడా ట్యూనింగ్ అనేది జరిగింది. ఇలా ట్యూన్ ఇన్ అయిన తర్వాత ఇప్పుడు మనము 1221 అసెన్షన్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లోంచి వచ్చే ఎనర్జీస్ భూమి మీదకి సోలార్ సిస్టమ్ మీదకి దిగే ఎనర్జీస్ ని ఈజీగా సులువుగా గ్రహిస్తూ ఇట్స్ ఎ కాస్మిక్ లవ్, విశ్వ ప్రేమ. ఎందుకంటే ఈ హోల్ ప్రాసెస్ లో M87 గెలాక్సీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. M87 గెలాక్సీ ఈ విశ్వానికి ప్రేమకి మూలం ఆ గెలాక్సీ. మరి అందుకే ప్రేమకి మూలమైన ఆ గెలాక్సీ నుంచి ప్రేమ శక్తులనేవి భూమి మీదకి వస్తాయి. గుర్తుపెట్టుకోండి, అసెన్షన్ అంటే ఆ ఫీలింగ్, ఆ అనుభూతి ఎలా ఉంటుందంటే, అసెండ్ అయ్యేవాళ్ళు లేదు అసెండెడ్ జీవులు యొక్క అనుభూతి ఎనర్జీ ప్రేమ మాత్రమే. ప్రేమమూర్తులు వాళ్ళు 24 గంటలు అంటే 24/7 365 డేస్ మన యొక్క భూమి పరిభాషలో చెప్పాలంటే వాళ్ళు అంటే ఎప్పుడు ప్రేమ. ఆ ప్రేమ శక్తే, ప్రేమ తరంగాలే, ప్రేమ ఎనర్జీవే. వాళ్ళు దానికి ప్రాణం పోసుకున్నట్టు ఉంటారు. మరి మనం కూడా అసెండ్ అవుతున్నాము అంటే మన లోపలికి ఇప్పుడు ఆ కాస్మిక్ లవ్ ఎనర్జీస్ అసెన్షన్ పోర్టల్ ద్వారా వస్తున్నప్పుడు అవన్నీ తీసుకుంటూ అసెండ్ అవడానికి, కాంతి శరీరంగా మారడానికి, మరి కాంతి లోకవాసులం మనందరం. పత్రి సార్ చెప్పినట్టు కాంతి లోకవాసులకి కాంతి శరీరం ఉంటుంది. ఆ కాంతి శరీరంగా మారడానికి ఈ రోజు ఎనర్జీస్ అన్ని ఇప్పటి వరకు మనం చేసిన ధ్యాన సాధన అంతా కూడా ఉపయోగపడుతుంది. ట్యూన్ ఇన్ అవుదాము. కాస్మిక్ లవ్ ఎనర్జీస్ తీసుకోవడానికి ప్రేమ 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 తప్ప ఇంకేమీ ఉండదు. అసెండెడ్ జీవులు కూడా, అసెండెడ్ మాస్టర్స్, ఒక బుద్ధుడు అనివ్వండి, ఎవరైనా ఏ పేరైనా చెప్పండి, అసెండెడ్ మాస్టర్స్ కూడా ప్రేమ వైబ్రేషన్ లోనే, ప్రేమ ప్రకంపనలోనే ఉంటారు. అది భూమి మీద లోపించడం వల్లనే ఇలా ఉన్నాం మనం. మరి ఈరోజు ఈ గైడెడ్ మెడిటేషన్ ద్వారా అసెన్షన్ పోర్టల్ అఫీషియల్ గా ఓపెన్ అవుతూ సక్సెస్ఫుల్ గా భూమాతకి ప్రేమ అనే టైం లైన్ మేనిఫెస్ట్ చేస్తున్నాము. కళ్ళు మూసుకుని కూర్చుందాం. మళ్ళీ శ్వాస మీద ధ్యాస. మీ యొక్క ఆత్మ కుటుంబీకుల్ని పిలండి. సోల్ ఫ్యామిలీ. ఆత్మ కుటుంబీకులు అంటే మూల చైతన్యం నుంచి ఏకకాలంలో ఉద్భవించిన ఆత్మలన్నీ కలిపి ఆత్మ కుటుంబీకులు అంటారు. ఒక సోల్ ఫ్యామిలీగా చెబుతాము. ఒక సోల్ ఫ్యామిలీకి ఎప్పుడూ అంతిమ లక్ష్యం ఒకటే ఉంటుంది. మరి అంతిమ లక్ష్యం ఒకటే ఉన్న సోల్ ఫ్యామిలీ మెంబర్స్ కి సోల్ స్టార్ చక్ర ద్వారా కనెక్ట్ అవుతూ
ఈ ధ్యానాన్ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేద్దాము. మీ సోల్ స్టార్ చక్ర ద్వారా సోల్ ఫ్యామిలీ అందరికీ కూడా కనెక్ట్ అవ్వండి. వాళ్ళెవరో మనకి తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు. ఆత్మస్థితిలో అందరికీ పరిచయమే. అందరము ఎల్లప్పుడూ కలిసే ఉన్నాము. భూమి మీద ఉండొచ్చు, వేరే గ్రహాల మీద కూడా ఉండొచ్చు. మీ యొక్క ఆత్మ కుటుంబీకులనేవారు ఒక సంకల్పం, ఒక అనుభూతి, ఒక ప్రేమ తరంగాన్ని మీ సోల్ ఫ్యామిలీ అందరికీ కూడా మీ సోల్ స్టార్ చక్ర నుంచి పంపించండి. మీ యొక్క సోల్ ఫ్యామిలీతో సోల్ స్టార్ చక్ర ద్వారా తెల్లని కాంతితో కనెక్ట్ అవ్వండి. సోల్ ఫ్యామిలీతో పాటు సోల్ మేట్స్, ట్విన్ సోల్స్ వారిని కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరము ఎనర్జెటిక్ కనెక్షన్, విశ్వ ప్రేమ అనేది వీరందరి మధ్య బలంగా ఉంటుంది. అతి ఎక్కువ బలంగా ఉండేది ట్విన్ సోల్స్ మధ్యన. ఎందుకంటే ట్విన్ సోల్స్ అనేవాళ్ళు 7th డైమెన్షనల్ ఎనర్జెటిక్ కనెక్షన్ తో ఉంటారు. సోల్ ఫ్యామిలీ 5th డైమెన్షనల్ ఎనర్జీ కనెక్షన్ తో ఉంటారు. సోల్ మేట్స్ 6th డైమెన్షనల్ ఎనర్జీ కనెక్షన్ తో ఉంటారు మీతో. మరి సోల్ మేట్స్ కి ట్విన్ సోల్ కి మధ్యన మీ సోల్ స్టార్ చక్రాన్ని కనెక్ట్ చేస్తూ లేత గులాబీ రంగు కాంతితో కనెక్ట్ చేయండి. వాళ్ళెవరో కూడా మనకి తెలియాల్సిన అవసరం లేదు. వారెక్కడున్నారో కూడా మనకి తెలియదు. భూగ్రహం మీద కూడా లేకపోయి ఉండొచ్చు. ఎక్కడ ఉన్నా కూడా ఆ ఆత్మ యొక్క కనెక్షన్ అనేది తప్పకుండా ఉండి తీరుతుంది. మరి అందుకే వారితో లేత గులాబీ రంగు కాంతితో మీ సోల్ స్టార్ చక్రా నుంచి వారి సోల్ స్టార్ చక్రాకి కనెక్ట్ చేయండి. ఒక సోల్ మండల, సోల్ ఫ్యామిలీతో సోల్ మండల, సోల్ మేట్స్ తో ఒక ప్రేమ మండలము, ట్విన్ సోల్స్ ద్వారా కాస్మిక్ ప్రేమ మండలాన్ని ఏర్పరుస్తున్నాము. కాస్మిక్ లవ్ మండల ఏర్పడుతూ భూమి చుట్టూ, భూమి లోపల, భూమి ఉపరితలం పైన ఉన్న అనామలీని క్వాంటం స్థాయి నుంచి, సబ్ క్వాంటం స్థాయి నుంచి లర్కర్ ఇన్ఫెక్షన్ ని పూర్తిగా కాంతిగా మార్చేస్తున్నాము. భూమి లోపల గాని, భూమి పైన గాని, భూమి చుట్టూ కానీ, సౌర వ్యవస్థలో గాని, ఈ విశ్వంలో గాని ఎక్కడ దాగి ఉండడానికి వీల్లేదు ఈ కాస్మిక్ ఈవిల్ అనేది. అంతటినీ కూడా కాస్మిక్ లవ్ మండల ద్వారా, ప్రేమ మండల ద్వారా, సోల్ మండల ద్వారా కాంతిగా రూప పరివర్తనం చెందించేశాము. మరి ఈ ప్రాసెస్ లో మనకి సహాయం చేయమని అగార్థన్ నెట్వర్క్ ని పిలుస్తున్నాము. భూమి లోపలున్న లైట్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ వారిని కూడా సోల్ స్టార్ చక్ర ద్వారా కనెక్ట్ అవుతున్నాము. సౌర వ్యవస్థ అంతటా ఉన్న మదర్ షిప్స్ లోని
గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ ఆఫ్ లైట్ సభ్యులందరికీ కూడా సోల్ స్టార్ చక్ర ద్వారా తెల్లని కాంతితో కనెక్ట్ అవుతున్నాము. భూమి కిందన, భూమి పైన, ఆకాశంలో ఒక అద్భుతమైన ఇంద్రధనుస్సు వర్ణంలో మెరిసిపోతున్న లైట్ నెట్వర్క్ ని ఏర్పరిచాము. నాతో పాటు ఈ కమాండ్ ఎంత వీలైతే అంత బిగ్గరగా చెప్పండి. కమాండ్ 1221, కమాండ్ 1221, కమాండ్ 1221. మన యొక్క పర్సనల్ థీమ్స్ అన్ని యాక్టివేట్ అయ్యాయి. ఇప్పుడు ధ్యానంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి చుట్టూ ఒక శక్తి బబుల్, బుడగ లాంటి దాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ ఎనర్జీ బబుల్ అనేది M87 గెలాక్సీ నుంచి వస్తున్న విశ్వ ప్రేమ శక్తితో నిండిపోతున్నది. ಅವ್ರದೇ ಬರ್ತಿದೆ ಈಗ ಸ್ಟಾಪ್ ಮಾಡಿ. కొద్దిసేపు ఆ ప్రేమ శక్తిని ఫీల్ అవ్వండి. ప్రతి ఒక్కరి చుట్టూ కాస్మిక్ లవ్ బబుల్ ఏర్పడింది. ఆ ప్రేమ శక్తిని ఫీల్ అవుతూ కొద్ది నిమిషాల్లో వచ్చే గైడెడ్ మెడిటేషన్ ని సక్సెస్ఫుల్ గా విజువలైజ్ చేస్తూ 1221 అసెన్షన్ పోర్టల్ ని శాశ్వతంగా, పూర్తిగా, సంపూర్ణంగా తెరిచి ఈ సోలార్ సిస్టమ్ అంతా, గెలాక్సీ అంతా, భూమి అంతా మనమందరము అసెండ్ అవ్వడానికి ప్రాసెస్ ని మొదలు పెడదాము. ప్రక్రియ అనేది మొదలు పెడుతున్నాం మనం. ఒక ప్రశాంతమైన చైతన్యపు స్థితికి రావడానికి మీ స్వంత పద్ధతిని ఉపయోగించండి.
మీ సంకల్పం ఇలా తెలియచేయండి. 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్లో సహాయపడటానికి ఈ ధ్యానం ఒక సాధనంగా ఉపయోగించబడింది. ధ్యాన సమయంలో మరియు ఆ తర్వాత మీ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పరచడానికి వైలెట్ జ్వాలను దాని యొక్క ప్రాథమిక మూలం నుంచి ఆహ్వానించండి. కాంతికి సేవ చేయని వాటినన్నిటినీ రూపపరివర్తనం కావించమని చెప్పండి. కాస్మిక్ సెంట్రల్ సన్ నుండి వెలువడుతున్న తెలుపు, గులాబీ, నీలం, బంగారు కాంతి మరియు ప్రేమ యొక్క తరంగాన్ని విజువలైజ్ చేయండి. ఆ తరువాత ఈ విశ్వంలోని అన్ని గెలాక్సీల సెంట్రల్ సన్నులకు సరఫరా చేయబడుతున్నది. M87 గెలాక్సీని మరియు దాని యొక్క విశ్వ ప్రేమ క్షేత్రాన్ని యాక్టివేట్ చేస్తున్నది. ఇప్పుడు ఈ కాంతి మరియు ప్రేమ గెలాక్టిక్ సెంట్రల్ సన్ ద్వారా ప్రవేశించి మన గెలాక్సీ ద్వారా ప్రయాణిస్తున్నది. అన్ని నక్షత్ర వ్యవస్థల ద్వారా ముఖ్యంగా ప్లైడస్ ద్వారా ప్రయాణిస్తూ దాని యొక్క గెలాక్టిక్ ప్రేమ క్షేత్రాన్ని యాక్టివేట్ చేస్తున్నది.
తరువాత సెడ్నా ద్వారా మన సౌర వ్యవస్థలోకి ప్రవేశిస్తున్నది. ప్లూటో, నెప్ట్యూన్, మరియు యురేనస్. మరియు మన సౌర వ్యవస్థలోని అన్ని కాంతి జీవుల ద్వారా ప్రవహిస్తున్నది. తరువాత భూమి యొక్క ఉపరితలం మరియు భూగర్భంలోని అన్ని జీవుల ద్వారా అలాగే మీ శరీరం ద్వారా భూమధ్య భాగం వరకు ప్రవహించడాన్ని విజువలైజ్ చేయండి. భూమిపై జరిగే సంఘటనల గమనాన్ని అత్యంత సానుకూల కాలక్రమంలోకి మారుతున్నట్టు, అన్ని బాధల నుండి, అన్ని యుద్ధాల నుండి, అన్ని ప్రపంచ ఆధిపత్యాల నుంచి దూరంగా వెళుతున్నట్టు విజువలైజ్ చేయండి. తెలుపు, గులాబీ, నీలం, బంగారు కాంతి మరియు ప్రేమ అన్ని అసమానతలను హీల్ చేస్తూ పేదరికం అంతటినీ తొలగించి
మానవాళికి పూర్తి సమృద్ధిని తీసుకుని రాబడుతున్నట్టు విజువలైజ్ చేయండి. మానవత్వం యొక్క గొప్ప ఆధ్యాత్మిక మేల్కొలుపు మరియు కొత్త పునరుజ్జీవనోద్యమం పుట్టుకను విజువలైజ్ చేయండి.
భూమిపై ఉన్న అన్ని జీవులకు స్వచ్ఛమైన కాంతి, ప్రేమ మరియు ఆనందాన్ని తీసుకొస్తున్న అక్వేరియస్ యుగ ప్రారంభం యొక్క కొత్త గొప్ప విశ్వ చక్రాన్ని విజువలైజ్ చేయండి. విజయం కాంతిదే. అలాగే కూర్చుని ఉందాం. మనం చేసిన ఎనర్జీ వర్క్ కి వైట్ ఫైర్ ఆఫ్ తో వైట్ పెయింట్ విజువలైజ్ చేయండి. మీ తల పైభాగంలో మీ ఇంటి పైన అలాగే భూమి పైన రెయిన్బో షవర్ ఆఫ్ లైట్ ని విజువలైజ్ చేయండి. మీ భౌతిక శరీరం చుట్టూ ఒక సిల్వర్ స్పైక్ రక్షణ కవచం ఏర్పడుతున్నది. మీ ప్లాస్మా శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ రక్షణ కవచం ఏర్పడుతున్నది. ఎథరిక్ శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ రక్షణ కవచం ఏర్పడుతున్నది. ఆస్ట్రల్ శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ రక్షణ కవచం ఏర్పడింది. నిమ్న మానసిక శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ రక్షణ కవచం ఏర్పడింది. మీరు రిలాక్స్ అయిన తర్వాత నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళ మీద వేసుకుని 5 సెకండ్స్ తర్వాత ఓపెన్ చేయించండి. 5, 4, 3, 2, 1, 0. మీకందరికీ వేల వేల కృతజ్ఞతలండి. 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ 3 ధ్యానాలలో పాల్గొన్నందుకు, బూస్టర్ ధ్యానాల్లో పాల్గొన్నందుకు, అలాగే 3 క్లాసెస్లో పాల్గొన్నందుకు, రకరకాలుగా ప్రచారం వర్క్ని
ఉధృతంగా తీసుకెళ్లారు, ఎన్నో రకాలుగా తీసుకెళ్లారు. ఈ కాస్మిక్ పోర్టల్ అనేది 1221 అసెన్షన్ పోర్టల్ అనేది సక్సెస్ఫుల్ గా ఒఫీషియల్ గా ఓపెన్ అయ్యింది. ఈ విశ్వం కాంట్రాక్షన్ అనే దశలోకి ప్రవేశిస్తున్నది. ఇప్పటి వరకు ఈ అందరూ చక్కగా ఇంతవరకు జరిగిన ధ్యానానికి ధన్యవాదాలు. అలాగే మనకి ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి రాత్రి సెషన్ యథావిధంగా ఉంటుందండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.